మాట్లాడితే ఈ మధ్యకాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో గొడ్డల పార్టీ లేకపోతే జగన్ హత్యా రాజకీయాలు, బాబాయిని చంపాడు, తాతను చంపాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హత్యా రాజకీయాల బ్యాక్గ్రౌండ్ అని ఆ ముద్రని జగన్పై వేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. 2014కు ముందేమో జగన్ ఆర్థిక దొంగ, ఈడీ కేసులు ఉన్నాయి, మరి 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించింది, దానికి అటు న్యాయస్థానాలు శిక్ష విధించలేదు. పైగా ఆయన ఒకసారి ప్రతిపక్షం, మరి ఒకసారి ఏమో పాలకపక్షంలో కూర్చొని ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పుకొస్తున్నారు. ఈసారి ఆయనకు అవకాశం వస్తుందేమోనని. మరి ఇప్పటికి కూడా గొడ్డల పార్టీ ఆర్థిక నేరస్తుడు అని చెప్పే బదులు ఈ సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలు చేసి మరి రోడ్లు, పోలవరం, అమరావతి మొత్తం నిర్మాణం చేసి రాజధానిని ప్రజలకి అప్పుడు అడిగితే బాగుంటుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అంతేగాని ఈ గొడ్డలి పార్టీలు, ఆర్థిక నేరగాళ్ళు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా కనపడతలేదు. మరి గొడ్డలి పార్టీ అంటే మరి ఎందుకు అధికార పార్టీ అంత భయపడుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ గొడ్డల పార్టీ అంటే నిజంగానే గొడ్డల పార్టీ అనొచ్చు. ఎందుకంటే సూపర్ 6 హామీలను కనుక కూటమి ప్రభుత్వం అమలు చేయకపోతే ఖచ్చితంగా జగన్ వాళ్ళకి గొడ్డల్లాగే కనపడతాడు. ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి దానిపై నిరసనలు చేసే హక్కు తనకు ఉంది కాబట్టి మరి గొడ్డలతో తరిమినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే వాళ్ళు గొడ్డల పార్టీ అంటున్నారేమని చెప్పి చాలామంది పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు అన్నమాట.